భువనగిరిలో రాజకీయ రగడ నెలకొంది. ఉదయం బీఆర్ఎస్ ఆఫీస్పై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులు చేస్తే ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. ఈ చర్య కాసేపు ఉద్రిక్తతకు దారితీయడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు. భువనగిరిలో రాజకీయ రగడ నెలకొంది. ఉదయం బీఆర్ఎస్ ఆఫీస్పై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడులు చేస్తే ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నేతలు దగ్ధం చేశారు. ఈ చర్య కాసేపు ఉద్రిక్తతకు దారితీయడంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్లలో అందిస్తారు. కిరణ్, అటు బీఆర్ఎస్ నేతలకు కుంభం అనిల్ కుమార్ మధ్య శ్రేణులకు మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. ఏంటి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? యాదాద్రి భువనగిరి జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ విధంగా కాంగ్రెస్ పార్టీ యువజన నేతలు దాడికి పాల్పడ్డారు. అంతకు ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా సంబంధించి రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే రేవంత్ రెడ్డిపై అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా యూజ్ చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో వైరల్ కావడంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై వచ్చి కూడా దాడికి పాల్పడ్డారు. అయితే దాడిని నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఒక్కసారిగా ఈ దాడిపై బగ్గుమన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను మొత్తం కూడా చించేయడం జరిగింది, ఫ్లెక్సీలను దగ్ధం చేయడం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఎలాంటి గొడవలు జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తగా కూడా పోలీసులు బందోబస్తు అయితే నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఎవరు కూడా 4 నుంచి 5 గుంపులు ఉండకుండా కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చేస్తున్నటువంటి దాడిపై కూడా ఇటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముందస్తు జాగ్రత్తగా కూడా పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు అయితే చేశారు. ఎవరైతే ఆందోళనకారులు ఉన్నారో వాళ్ళ ఆందోళనకారులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. పవన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.